టేక్ డౌన్ టొబాకో నేషనల్ డే ఆఫ్ యాక్షన్ సందర్భంగా కాకినాడ ఐటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ ఐటీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 1న జరుపుకునే జాతీయ కార్యక్రమం అని అన్నారు. ప్రముఖ సినీ నటులు, సెలబ్రిటీలు పొగాకు ఉత్పత్తుల కోసం బాధ్యతారహితంగా ప్రకటనలో నటించడం చాలా శోచనీయమని, వీరిని ఆరాధించే కోట్ల మంది యువత వీటిని సేవించి వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీవల్లి, కాకినాడ ఐటీఐ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఏప్రిల్ 1 మూలంగా సత్వ డెంటల్ నుంచి అందరికీ మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎంత వీలైతే అంత టొబాకో కన్సంప్షన్ తగ్గించాలి. సినిమా యాక్టర్స్ని వాళ్ళని వీళ్ళని ఐడలైజ్ చేసి ఇది వాడడం చాలా వరకు తప్పు. ఇండియాలోనే క్యాన్సర్ వల్ల చనిపోతున్న వాళ్ళ రేషియో చాలా ఎక్కువ. అన్ని క్యాన్సర్స్లోకి ఓరల్ క్యాన్సర్ ప్రీడిస్పోజిషన్ ఇంకా ఎక్కువ. సో ఓరల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి టొబాకో కన్సంప్షన్ని లెసన్ చేయాలి అండ్ గవర్నమెంట్ కూడా ఇంకా చాలా స్టెప్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. పొగాకు యొక్క అనర్థాలు, పొగాకు యొక్క సంఘంలో ఎంత ప్రాబ్లం అన్న దాని మీద ఇవాళ ఇక్కడ ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ పొగాకు ఉత్పత్తులు అనగా సిగరెట్టు, ఈ ఎక్కువగా ఈ ఖైనీ, ఈ జర్దా, పాన్ మసాలా వీటన్నిటికి కూడా సినిమా యాక్టర్స్ దీని మీద వాళ్ళు యాడ్స్ చేయడం అనేది చాలా దారుణంగా ఉందండి. మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా ఇండియాలో ఫేమస్ సినిమా యాక్టర్స్ అని వాళ్ళందరూ కూడా దేర్ సపోర్టింగ్ ఈ పాన్ మసాలా యాడ్స్. దీన్ని చూసి యువత వీళ్ళని ఎవరైతే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో ఈ సినిమా యాక్టర్స్ని, వాళ్ళు ఇది వాడటానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళని నాకు వచ్చే పేషెంట్స్ కూడా చిన్న పిల్లలు, 13-14 ఏళ్ళ పిల్లలు, ఎందుకు ఇది వాడుతున్నామంటే వాళ్ళు మా హీరో వాడుతున్నాడు, మా హీరో తింటున్నాడు కానీ మేము తింటున్నాము. సో మేము మా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కాకినాడ తరఫున వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసేదని, దయచేసి సమాజంలో ఇలా యువత మీద చెడు ప్రభావం చూపే ఇటువంటి ఉత్పత్తుల్ని మీరు దయచేసి ప్రోత్సహించవద్దు. మంచి సమాజాన్ని తోడ్పడాలని కోరుకుంటున్నాను.